చేస్తుంటుంది. సో ఎవరికైనా మనం పెళ్ళికి గిఫ్ట్ ఇస్తాం కదా, గిఫ్ట్లు బదులు పిరమిడ్ ఇద్దాం. సో మనం మన ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే గిఫ్ట్ ఇస్తాం కదా, వాళ్ళకి మనం పిరమిడ్ ఇద్దాం. పిరమిడ్ గురించి విరివిగా దాని జ్ఞానాన్ని పంచుదాం. ఓకే, మంచిదామా? సో అప్పుడే మన గురువు గారు అయినటువంటి జ్ఞాన జగత్తుకి పునాది ఏర్పడుతుంది. ఓకే, సో మనకు భూమి మీద జన్మరాహిత్యం ఏర్పడాలంటే కేవలం పిరమిడ్ కట్టిస్తే చాలు. అటువంటి కార్యక్రమాలు చేపట్టారు. సో మన మహాలక్ష్మి గారు, నూకలక్ష్మి గారు, వెంకట సుబ్బయ్య గారు, సో మన జక్కాబారావు గారు, బాల మేడం గారు ఇక్కడ ఇచ్చేసిన అందరు మాస్టర్ల యొక్క సహకారంతో ఒక అద్భుతమైన కట్టడం, మహా కట్టడం. సో ఎక్కడ ఈజిప్ట్లో ఉన్నాయి అవి మనం చూసామా? ఈజిప్ట్ పోగలుగుతాం మనం? అది ఇక్కడ వచ్చేసింది కదా, మీకు ఎంత భాగ్యం మనకు. వాళ్ళు కట్టించారు, దాన్ని ఆళ్ళ పాల చూసుకొని బాధ్యత మనకుంది. బిడ్డని కనిచారు, ఆ బిడ్డ సాకాశ బాధ్యత మన అందరికీ ఉంది. ఇది ఊరికి సంబంధించిన బిడ్డ, భూమాదికి సంబంధించిన బిడ్డ. సో మనం ఈ పిరమిడ్లో ₹1 దానం చేస్తే 1000 ఫలం వస్తుంది మనకి. ₹1 దానం చేస్తే 1000 ఫలం వస్తుంది. నిత్యం ఇష్టమే ఉంటుంది మనకి అది. సో ఇదే బ్రీఫ్గా తెలుసుకుందాం మన పిరమిడ్ గురించి. సో రక్తము గ్లూకోజ్ మాత్రమే వస్తుంది, ఆ ఫిజికల్ బాడీ తయారు కావడానికి శక్తి వస్తుంది. బట్ ఆ బిడ్డ ఎలా శ్వాసించాడంటే సహస్రానికి శ్వాసించాడు. ఎక్కడి నుంచి? బ్రహ్మరంధ్రం. చూడండి, పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు? తల దగ్గర ఎలా ఉంటుంది? చాలా మృదువుగా ఉంటుందా? శరీరంతో గట్టిగా ఉంటుంది. ఇక్కడ మాత్రము చాలా మృదువుగా ఉంటుంది. అక్కడ నాడి ఇలా ఆడుతుంది. సో అక్కడి నుంచి శ్వాసించాడు. సో జీసస్ క్రైస్ట్ ఒకటి చెప్పాడు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? నువ్వు దేవుని రాజుకి వెళ్ళాలంటే చిన్న పిల్లగాడిగా అయిపో అని చెప్పాడు. ఏ చిన్న పిల్లాడు కావాలి? మనము తల్లి గర్భంలోని పిల్లవాడి కావాలి. ఆ తల్లి గర్భంలోని పిల్లవాడు ఎలా శ్వాసించాడు? ఆ తల్లి గర్భంలోని పిల్లవాడికి సంపూర్ణమైన జ్ఞానం ఉంది. తనకు చావు లేదని, తన ఆనంద స్వరూపమని, ఈ జీవితం ఒక నాటకమని, ఈ భూమి ఒక అద్భుతమైన స్టేజ్ అని సంపూర్ణంగా ఎరుకుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు శరీరం నుంచి, ఆ తల్లి గర్భం నుంచి బయటకు వస్తాడో, బయటకు వెళ్ళి పీల్చుతాడో, అదే మాయా. మనం మాయ ప్రపంచంకి వచ్చాం తెలుస్తుంది కదా. ఆ మాయ మనకి ఎలా వచ్చింది? ఆ మాయ అది మనకి ఎలా వచ్చిందంటే బయటికి వెళ్ళి పీల్చడంతో మనకి మాయ వచ్చింది. బయట వాతావరణంలో ఏముందండి? థాట్ పొల్యూషన్. సో ఈ పైకి ఒకటి తయారు చేశారు, ఈ స్టేజ్ ఒకటి తయారు చేశారు. ఈ కంటికి కనిపిస్తే ప్రతి వస్తువుని మనిషికి ఆలోచించే ఉద్భవించినాయి. ఇంకా ఎన్నో థాట్స్ ఈ భూమండలం మీద కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ వాతావరణంలో ఆ పొల్యూషన్ థాట్స్ ఉన్నాయో, ఎప్పుడు ఆ బేబీ బయటకు వెళ్ళి పీల్చాడో అప్పుడే మాయ మొదలైంది మనకు. సో ఇప్పుడు చూడండి, మనము జస్ట్ ఆ మాయ శ్వాస మీద మనం ధ్యాస పెట్టగానే శ్వాస తగ్గుతుందా? మనం ధ్యానం చేస్తాం కదా, ధ్యానం ఉన్నప్పుడు మనకు శ్వాస తగ్గుతుంది కదా, స్పీడ్ తగ్గుతుంది కదా. ఎందుకు తగ్గాలి శ్వాస ఎందుకు తగ్గాలి? జస్ట్ గమనిస్తా అంతే. మనం శ్వాస ఎందుకు తగ్గాలి? ఎప్పుడు మనం దాని మీద గమనిస్తామో, ఇది ఫిల్టర్, ఈ చెత్తను మొత్తం ఫిల్టర్ చేస్తాం. మనం ధ్యాసని ఫిల్టర్ చేసినప్పుడు ప్యూర్ బ్రీత్ జరుగుతుంది. క్రమక్రమంగా శ్వాస ఏం జరుగుతుంది? ఇక్కడ భూమధ్యంలో స్థితమవుతుంది. శ్వాస ఉంది కదా, అప్పుడు ఎలా మనం లైఫ్ లీడ్ చేస్తాం మనం? అప్పుడు మొదలవుతుంది దివ్య శ్వాస. సో అందుకోసమే చూడండి, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస. వాట్ ఇస్ పరమహంస? పరంతో హంసించే వాళ్ళు పరమహంసలు. ఇది పరం, ఇది బ్రహ్మాండం. ఇక్కడి నుంచి శ్వాసించే వాళ్ళు పరమహంసలు. హంస ఏం చేస్తారు? సో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఒక విషయం చెప్పాడు. పూజ సమోత్రం సమం జపకోటి సమోధ్యానం సమోలయ.
కోటి పూజలు, కోటి స్తోత్రాలు, కోటి జపాలు, కోటి ధ్యానాలు, సమోలయం, హిమాలయం, గర్భాలయం, గ్రంథాలయం, ఆలయం. వాట్ ఇస్ ద లయం? శివుని ఏమంటాం మనము? లయకారకుడు. సో ఆ లయం అయ్యేదే క్రియాయోగము. సో క్రియాయోగం అంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు శ్వాస ఉందా మనకు? నీటి మధ్య ఉన్నాగా మనము? నీటి మధ్య ఉన్నాగా మనము? అప్పుడు ఎలా శ్వాసించాం మనం?